ప్రేతల మేడం అందరికీ వందనాలు. మరొకసారి మనం ఇలా కలుసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ రోజు మూల వాక్యం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. మరియు భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. ప్రేమమడని మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడి నాయన ఈ తరుణం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరొక్కసారి మేమంతా కూడా చిన్న మందగా కూడి నీ వాక్యం ధ్యానించుకునే కృప అనుగ్రహిస్తున్నందుకు వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలైనా తండ్రి. వాక్య పరిజ్ఞానం, వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవారి మధ్య నాయన నేను వాక్యం చెప్పబోతుంటాడు కానీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో నాయన నడిపించండి తండ్రి. దయగలమో ప్రభా, వాక్య మర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెల్లడి చేయడానికి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించండి నాయన. వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, పరిశుద్ధాత్మ నడిపింపు దయచండి. వినగల చెవి, గ్రహించగల మనసు దయచండి. వాక్యారం నాయన ప్రారంభం కంటే నాయన కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నావు నాయన. కార్యాంతం నేను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని గత వారం నాయన హెబ్రీ పత్రిక ధ్యానించే కృప నాయన 5 వచనాలు ధ్యానించగలిగే కృప దయచేసావు. మిగిలిన 9 వచనాలు కూడా నేను ఈ రోజు ధ్యానించబోతూ ఉంటున్నాగా నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుతో మరింత లోతైన విషయాలు నాయన మాకు తెలియచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం హెబ్రీ పత్రిక వ్రాసింది ఎవరన్నది మనం పరిశుద్ధాత్మ నడిపింపుతో వ్రాయబడినటువంటి పత్రిక. ఎందుకంటే రైటర్ది కొంచెం సందిగ్ధంలో ఉంది కాబట్టి. ఎందుకు సందిగ్ధంలో ఉంది, పౌలు గారు ఎందుకు తనను మరుగుపరుచుకున్నాడు అన్నది కూడా మనం ధ్యానించుకున్నాం. యూదులకి ఈ పత్రిక చేరాలి, యూదులకి ప్రథమ శత్రు పౌలు గారు కాబట్టి సారాంశం కంటెంట్ వెళ్ళటం ముఖ్యం కానీ తన పేరు వెళ్ళటం ముఖ్యం కాదని భావించిన పౌలు గారు అది చేరే విధానాన్ని చూసి తన పేరుని ఎక్కడ కూడా రాయటం జరగలేదు. ఆయన వ్రాసాడు అన్నది ఇదే పత్రికలో మన 3వ అధ్యాయం 18వ వచనంలో, అంటే ఆయన స్టైల్ ఏదైతే ఉందో కొన్ని వచనాలు మనకి ఆయనే రాశాడని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ మంది అభిప్రాయపడింది ఏంటంటే అలెగ్జాంద్రియా వాడైనటువంటి అపోల్లో పౌలు గారు డిక్టేట్ చేస్తూ ఉంటే ఈ పత్రికను వ్రాసారని. ఎందుకంటే అలెగ్జాంద్రియా స్టైల్, ఆ లాంగ్వేజ్ ఇందులో ఉందని చెప్పి పౌలు గారు ప్రతి పత్రిక ఎవరికైనా డిక్టేట్ చేసేవాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆప్టిమాలజీ ప్రాబ్లం బట్టి, కనుదృష్టి ప్రాబ్లం బట్టి. అలాగే ఈ పత్రిక ఈయన డిక్టేట్ చేస్తూ ఉంటే అపోల్లో అయినా చాలా విద్వాంసుడు, కొన్ని విషయాల్లో ఆయన అభిప్రాయాలు కూడా ఇందులో రాసి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఏదేమైతేనేమి ఎందుకు రాశాడంటే కేవలము యూదుల మీద అపారమైన ప్రేమ. పేతురు, యోహాను, యాకోబులు నువ్వు అన్యజనులకు సువార్త చెప్పు, మేము యూదులకు చెప్తామని చెప్పినప్పటికీ తన స్వజనుల రక్షణ పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ పత్రిక ద్వారా మనకు వెల్లడవుతుంది. రెండో అంశం ఏంటంటే యూదులు క్రైస్తవ్యంలోనికి వచ్చి అప్పుడు ఆ మహాశ్రమల కాలం కాబట్టి ఆ శ్రమలు తట్టుకోలేక మళ్ళీ తిరిగి బ్యాక్ ద పెవిలియన్ అని వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన హృదయం గాయపడి చాలా వేదన చెంది రాసినటువంటి పత్రిక. మరి ఈ పత్రిక ఈ రోజులో కూడా చాలా సూటబుల్ అన్నమాట. ఎందుకంటే ఈ రోజులో కూడా క్రైస్తవంలోకి వస్తున్నారు. ఆ శ్రమ అనేది వచ్చేటప్పటికి, ఎందుకంటే ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది ఎక్కువైపోయింది కదా. మీకు ఇక్కడికి వస్తే క్షేమాభివృద్ధి కలుగుద్ది, మీరు బిల్డింగ్స్ కట్టుకుంటారు, కార్లు కొనుక్కుంటారు. ఇట్లాంటి సువార్త విని చిన్న శ్రమ ఎదురయ్యేటప్పుడు అంతనే పేతురు గారు అంటారు, ఎవరైనా మీరు క్రీస్తు కొరకు శ్రమ పడితే మీరు ధన్యులని చెప్పాడు ఆయన. కాబట్టి మీకేదో సంభవిస్తుంది అనుకోవద్దు, మీకు ఆత్మ పనిచేస్తుంది మీ మీద అని చెప్పి తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువగా కూడా ఇప్పుడు ప్రాస్పరిటీ గాస్పెల్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఎవరు చూసినా కూడా దీవెనలు దీవెనలు దీవెనలు, అభివృద్ధి, క్షేమం ఇది తప్పించి రాబోయే ఉగ్రతను గురించి పౌలు గారు లాగా హెచ్చరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అందుకే పౌలు గారు అయ్యో నా సోదరులు వచ్చారని సంతోషించినంత సేపు లేకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నారని చెప్పి ఆయన బాధపడి ఈ పత్రిక మళ్ళీ రాయటం జరిగింది. అదే విధంగా కొంతమందికి అయితేనేమో యేసుక్రీస్తును కాదంటలేదు కానీ దేవదూతలను కూడా ఆరాధించాలి, ఆ దేవదూతల్లో ఒకరు యేసుక్రీస్తు అనే రాంగ్ కాన్సెప్ట్ అప్పుడే అబద్ధ బోధకులు అప్పుడే బయలుదేరారు కాబట్టి అది కూడా వాళ్ళ నుంచి దూరం చేయడానికి ఈ ఫస్ట్ చాప్టర్ అంతా కూడా
దేవదూతల కంటే యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో వర్ణించడానికి ఆయన అంత శ్రమ పడ్డాడు. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, వీళ్ళు అన్యజనుల్ని వచ్చేవాళ్ళని మీరు తప్పకుండా సున్నతి చేసుకుంటేనే మీరు రావాలి అని చెప్పడంతో సున్నతి దగ్గర ఆగిపోతున్న జనం కాబట్టి సున్నతి ముఖ్యం కాదు, వాళ్ళ హృదయంలో మార్పు, నవీన స్వభావం రావాలి, క్రీస్తు రక్తం చేత వారు కడగబట్టం ముఖ్యం అని చెప్పి ఈ పత్రిక సారాంశం అంతా కూడా ఆయన అదే చెప్పడం జరిగింది. హిబ్రూ భాష, హీబ్రూ అంటే ఒక దగ్గర అర్థం చూస్తే చేయువాడు, అతడు చేసే వ్యక్తి అంటే. మనం హీబ్రూ అనే పదం ఆదికాండం 14 అధ్యాయం 13 వచనంలో చూస్తాం. అక్కడ అబ్రహాము తమ్ముడైనటువంటి లోతు ఆ కుటుంబం పట్టబడినప్పుడు ఒక హెబ్రీ ఒక సేవకుడు వచ్చి హెబ్రీడైన అబ్రహాంతో చెప్పినాను ఉంది. హెబ్రీడైన అబ్రహాం అంటే అప్పటికి వాళ్ళు మాట్లాడే భాష హెబ్రీ భాష కాబట్టి హెబ్రీయుడు అన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఐగుప్తుకి బానిసత్వానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత రకరకాల భాషలు ఆ కనాన్లో ఉన్నాయి. అందుకనే దీన్ని కొంతకాలం కనాను భాష అన్నారు. దీంట్లో కొన్ని ఫెనీకే వర్డ్స్ కూడా కలిసినాయి, పురాతన అరమేయిక్ భాషలో ఉన్న పదాలు కూడా కలిసినాయి. అయితే బబులోన్ చెరకు వెళ్ళిన తర్వాత అక్కడ బబులోన్ చెరకు ఎవరు వెళ్ళారో మనకు తెలుసు కదా. ముందు 10 గోత్రాల వాళ్ళు అశ్షూరు చెరకు వెళ్ళిపోయారు. ఉన్నటువంటి యూదా బెన్యామీన్ గోత్రం మాత్రమే అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడి నుంచి ఎవరైతే తిరిగి వచ్చారో వెళ్ళిన వాళ్ళకంటే చాలా తక్కువ శాతమే తిరిగి వచ్చారు. వాళ్ళని యూదులు అన్నారు. యూదుడు అంటే స్తుతి చేయవాడు, యూదా అంటే స్తుతి చేయవాడు. అంటే మాకు ఇక్కడున్న భోగభాగ్యాలు ముఖ్యం కాదు, కానీ మా దేవుని పట్టణమైన యెరూషలేములో మేము వెళ్ళిపోతామని చెప్పి ఎవరైతే వచ్చారో వాళ్ళు యూదులు అన్నారు. వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయారు. అప్పటికే వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వాళ్ళు మాట్లాడే భాషని హెబ్రీ భాష అన్నారు. అదేవిధంగా యూదుల్లో కొంతమంది గ్రీకు భాష మాట్లాడారు, వాళ్ళేమో హెల్లెనీలు అన్నారు. మనం సువార్తలో చూస్తాం ఆ సంఘటన, కొంతమంది హెల్లెనీలు అని చెప్పి. కాబట్టి హెబ్రీ భాష గురించి, ఆ హెబ్రీ భాషలోనే ఎందుకు పౌలు గారి ఆసక్తి చూపారంటే, యూదులకి హెబ్రీ భాష అంటే చాలా ప్రాణపదం కాబట్టి హెబ్రీయులకు అని చెప్పి హెడ్డింగ్ అనేది పెట్టడం జరిగింది. యూదులకు అని కాకుండా హెబ్రీయులకు, యూదుల్లోనే హెబ్రీ భాష మాట్లాడేవారు కానీ. సరే, ఇక ఒక్కసారి మనం లాస్ట్ వీక్ మనం ధ్యానించుకున్న వాక్యాలను ఒక్కసారి మనం మళ్ళీ చూస్తే, పూర్వకాలం మందు నా నామములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. కుమారుని ద్వారా మాట్లాడారు. ఆయన బాలుడైన యేసుక్రీస్తుగా వచ్చారు. తర్వాత ఎదిగి ఆయన సువార్త మనకు ప్రకటించారు. కుమారుని ద్వారా మాట్లాడారు. అంతకుముందు ప్రవక్తల ద్వారా మాట్లాడారు. కొన్ని సందర్భాలు ఆయన స్వరం వినిపించారు, కొన్ని సందర్భాల్లో ఆ దూతలు పంపించారు. అదంతా కూడా మనకు తెలుసు. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఈ నియమించను అన్న దగ్గర మనం జాగ్రత్తగా చూస్తే ఇందులో 3 పదాలు ముఖ్యంగా ఉంటాయి. 5 వచనాల్లో నియమించెను, నిర్వహించు, తర్వాత కూర్చుండేను. ఈ 3 పదాలు కూడా కొంచెం జాగ్రత్తగా మనం చూస్తే యేసుక్రీస్తు యొక్క స్టేటస్ ఏంటి దేవుని దగ్గర అనేది ఇక్కడ చాలా చక్కగా వివరిస్తున్నారు. నియమించెను అంటే మొత్తం సృష్టి అంతా కూడా పవర్ ఆఫ్ అటార్నీ అంటాం కదా, అది ఆయనకి ఇచ్చి మొత్తం సృష్టి యావత్తుని ఆయన చేతి ద్వారా నిర్మాణం జరిగేటట్టు దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నియమించిన తర్వాత ఆ కుమారుడు సృష్టిని సృష్టించిన తర్వాత నిర్వహించాడు. కొలస్సీలు రాసిన పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన తన మహత్తు గల మాటల చేత ఈ సృష్టిని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. నిర్వహిస్తూ ఉన్నాడు, కంటిన్యూస్ టెన్స్ అది ఇప్పటికీ కూడా. అంటే నిర్వహిస్తూ అంటే ఇప్పుడు ఒక్కసారి ఆకాశంలో సూర్యచంద్రాదుల్ని, నక్షత్రాల్ని అన్నిటిని ఆయన సెట్ చేసి వాటి కక్షల్లో వైపు తిరిగేలాగా ఆయన చేశాడు. అందరికీ మనకు తెలుసు. దావీదు కీర్తనకారుడు అంటాడు కదా 19వ సంకీర్తనలో, పగటికి పగలు రాత్రికి రాత్రి బోధిస్తూ ఉందని చెప్పి. కాబట్టి ఆ ఆకాశాన్ని చూస్తేనే నీ సృష్టిని మేము అర్థం చేసుకోవచ్చని దావీదు మహారాజు దైవావేశం వల్ల మాట్లాడిన మాటలేవి. సరే, అది నిర్వహించుతూ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతకాలం, కొన్ని వేల సంవత్సరాల పూర్వం చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు మనుషులు వెళ్ళి నాగరికత అక్కడ చోటు చేసుకున్న సందర్భంలో అక్కడ కూడా ఎకో సిస్టమ్ అనేది మళ్ళీ మామూలుగా వచ్చింది. అక్కడ కూడా పర్యావరణం అంతా కూడా దేవుడు వారికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి
ఈ నిర్వహణ అనేది నిరంతరం జరుగుతూనే ఉంది. ఆ తర్వాత ఆయన అంటాడు, నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉండి. మహిమ యొక్క తేజస్సు అన్న దగ్గర, తేజస్సు అన్న దగ్గర ఫుట్ నోట్స్ లో ప్రతిబింబము అనంది. ప్రతిబింబము, ఆయన తేజస్సు ప్రతిబింబం అంటే చాలా మంది ఈ లోకంలో ఉన్నప్పుడు మానవుడుగానే ఉన్నాడు కదా, ఆయనకి మహిమ లేదు, రైటే. ఆయన తేజస్సు, తేజో స్వరూపి. అయితే చీకటి క్రియలు ఉన్నవాళ్ళు ఆయన చూసి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి, దెయ్యాలు పట్టిన వాళ్ళు. నజరుడైన యేసు మాతో నీకేం పని అని చెప్పి వాళ్ళు భయపడిపోయి పరిగెత్తారు. ఎందుకంటే ఆయన గురించి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అపవాది క్రిందికి ద్రోయపడక మునుపు, ఆ తేజో నక్షత్రం లూసిఫర్ క్రిందికి పడద్రోయబడక మునుపు, అది కూడా ఒక సెరూపులో ఉంది కాబట్టి, అక్కడ పరలోకం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యంలో క్రీస్తుకున్నటువంటి అధికారం ఏంటి, క్రీస్తు తేజస్సు ఏంటనేది మనకంటే అపవాదికి బాగా తెలుసు. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చింది కాబట్టి అపవాది ఎవరిలో అయితే ఉన్నాడో, యేసుక్రీస్తుని చూడగానే విలవిల్లాడుతూ నజరేయుడైన యేసు మొత్తం నీకేం పని అని చెప్పి అనేది ఆ తేజోమయుడిని వాళ్ళు గుర్తించగలిగారు. ఎందుకంటే అక్కడి నుంచే పడద్రోయబడ్డాడు కాబట్టి ఆ తేజస్సుని ఆయన గుర్తించి పడదోయబడిన సెరూపే ఆ రకంగా జడిసినప్పుడు, మరి మనం ఏ రకంగా ఉండాలి అనేది కూడా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అదేవిధంగా ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమై ఉండి, యెహోవా దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆత్మస్వరూపి యొక్క స్వభావాన్ని పూర్తిగా, ఆయన ఫిలాసఫీని పూర్తిగా సంతరించుకున్న ఆయన నరావతారిగా మూర్తిమత్వంతో నిండిన వాడని చెప్తున్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు కూడా సాగుతూనే ఉంటుంది. పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. పాపముల విషయమే శుద్ధీకరణ ఎలా చేశాడో మనకు తెలుసు. ఆయన శిలువ మరణం చెంది మన పాపముల శుద్ధీకరణ కోసం ఆయన తన విలువైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, నిందారహితమైన, నిష్కల్మషమైన రక్తాన్ని మన కోసం చిందించి పాపానికి శుద్ధీకరణ అనేది చేసేసాడు, ప్రకటించేశాడు. ఎవరైతే అందులో విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఆ శుద్ధీకరణ అనేది వాళ్ళు పొందగలరు. చేసిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడంటే, తండ్రి సింహాసనం మందు కూర్చున్నాడు. తండ్రి సింహాసనం మందు ఆయన కూర్చున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చాలా వివరంగా అక్కడ వ్రాయబడి ఉంది. ఆయన ఎక్కడ కూర్చున్నాడు, ఏ సింహాసనంలో కూర్చున్నాడు అనేది మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఎవరైనా ఒకసారి తీసుకు చదవండి. ప్రకటన 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాస. 3వ అధ్యాయం మేడం, 3వ అధ్యాయం 10వ వచనం అండి. అదేనండి. 4:10. 4:10. ఆయన 24 పెద్దల సింహాసనం మందు ఆసీనులై ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం మేడం. సరే, తర్వాత రిఫరెన్స్ తర్వాత చూద్దాం. అందులో సారాంశం ఏంటంటే, ఆయన జయించి తన తండ్రి సింహాసనంలో ఎట్లాగైతే కూర్చున్నాడో, జయించు వానికి చెవిగలవాడు ఆత్మసంగము వీటితో చెప్పు మాట విన్నుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న, అది కాదు, నేను తర్వాత రిఫరెన్స్ తర్వాత చెప్తానండి. అది అక్కడ ఉన్న సారాంశం ఏంటంటే, ఆయన జయించి జయశీలుడుగా వచ్చి తండ్రి సింహాసనంలో ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అంటే ప్రస్తుతానికి ఆయనకు వేరే సింహాసనం అనేది లేదు, ఆయన తండ్రి సింహాసనంలోనే కూర్చున్నాడు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో, దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను ఎలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా. ఈ వచనంలో ముఖ్యంగా స్ట్రెస్ చేసింది ఏంటంటే పౌలు గారు,
దూతలకి యేసుక్రీస్తుకి ఉన్నటువంటి వ్యత్యాసం దేవుని దృష్టిలో. అంటే తెలియని వాళ్ళు ఆయన కూడా ఒక దూతని ప్రచారం చేసే సందర్భం ఉంది, కానీ ఇక్కడ చాలా నొక్కి వక్కాణిస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈయనకి ఆధారం ఏంటంటే దావీదు రాసినటువంటి సంకీర్తన 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు ఆ కుమారుడు గురించి, నేను నిన్ను కనియున్నానని చెప్పి. దావీదు ఎలా రాయగలిగాడంటే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ఆయనకి వివరించడం చేత ఆ కీర్తనలో ఆ మాట రాయటం అనేది జరిగింది. అదే విధంగా సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా నీవు కట్టవద్దు ఆలయాన్ని, నీ నడుమును పుట్టిన కుమారుడు ఆలయాన్ని నిర్మిస్తాడు, అతడు నా కుమారుడై ఉంటాడు, నేను అతనికి తండ్రినై ఉంటాను, ఆ సింహాసనం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పాడు. ఆ సింహాసనం కూడా ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగిందని చెప్తూ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా దేవదూతలు యేసుక్రీస్తు ఒక్కడే అనుకుంటే ఈ 2 రిఫరెన్స్లు ఒకసారి చూడండి. ఎప్పుడైనా ఎవరితోటైనా దేవుడు తన కుమారుడితో తప్పించి ఈ మాట చెప్పాడా, నేను నిన్ను కని ఉన్నానని కానీ, నీ సింహాసనం శాశ్వతం అని కానీ ఏ దూతతో అయినా యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు? తన కుమారునితో మాత్రమే చెప్పాడు. కాబట్టి తన కుమారుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని పౌలు గారు చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా దేవదూతలు యేసుక్రీస్తు కంటే భూలోకంలో ఆయన పరలోకంలో ఉన్నప్పుడు దూతల కంటే హెచ్చు స్థాయిలో ఉన్నాడు. ఆ తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు దేవదూతల కంటే కొంచెమే తక్కువగా చేయబడ్డాడు ఆయన. కానీ ఆయన ఎప్పుడైతే మృత్యుంజయుడై లేచాడో దేవదూతల కంటే శ్రేష్ఠుడై మళ్ళీ తిరిగి పరలోకానికి వెళ్ళి తన స్థానాన్ని ఆయన పొందాడు. కాబట్టి దేవదూతలు ఎప్పుడు ఉండే స్థానంలోనే ఉన్నారు, కానీ ఆయన కొంతకాలం ఈ భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ స్థాయిలో దేవుడు ఉంచినప్పటికీ మళ్ళీ పునరుత్థానం చెందిన తర్వాత ఆయన మహిమాన్వితుడై మళ్ళీ తిరిగి తన స్థానాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవదూతల కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అని చెప్పి ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ఎందుకంటే దేవదూతలు ఇదే బోధ అక్కడ కొలసీలు రాసిన పత్రికలో కూడా ఇదే బోధ కొలసీలు రాసిన పత్రికలో కూడా ఏమనుందంటే, దేవదూతలను కూడా మీరు ఆరాధించండి, యేసుక్రీస్తుని ఆరాధించండి, దేవదూతలను కూడా ఆరాధించండి అని ఆ కొలసి సంఘస్థితి చెప్పడం వల్ల వాళ్ళు కలవరపడ్డారు. ఇట్లాంటి బోధ ఇక్కడ కూడా అదే జరిగింది. కాబట్టి దేవదూతలు వేరు, యేసుక్రీస్తు వేరు. యేసుక్రీస్తు దేవుని యొక్క అద్వితీయ కుమారుడు, ఆయన వేరు, దేవదూతలు వేరు అని చెప్పడం జరిగింది. అదే విధంగా 6వ వచనంలో చూస్తే, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలని చెప్పుతున్నాడు. ఇది యేసుక్రీస్తు 2వ రాకడికి సంబంధించినటువంటి అంశం. దీన్ని ద్వితీయోపదేశ ఖండంలో కూడా అక్కడ 32వ అధ్యాయం 43, 48 వచనాలు, 43 నుంచి 48 వచనాలు చూడండి. అక్కడ దీన్ని అక్కడ ఉదహరించడం జరిగింది. మీరందరూ కూడా ఆయన నామం పేరిట ప్రార్థన చేయాలి, ఆయనకి మీరు అనుగుణంగా ఉండాలి అని చెప్పి ద్వితీయోపదేశ ఖండంలో 32వ అధ్యాయం 43వ వచనం నుంచి 47వ వచనం వరకు రాయటం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ 6వ వచనం ఆయన ఏం చెప్తున్నారంటే, నేను మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని, యేసుక్రీస్తుని కూడా ఆది సంభూతుడు అని చెప్పి ఆయన పేర్కొంటూ ఉన్నాడు. ఈ ఆది సంభూతుడు అనే మాటకి నేను ఓల్డ్ కేజీవీలో చూస్తే ఆది సంభూతుడు అనే మాటకి ఫస్ట్ బిగాటెన్ అని ఉంది. ఫస్ట్ బిగాటెన్ అంటే మొట్టమొదటి కుమారుడు, కానీ అది కూడా నాకు సంపూర్ణంగా అర్థం అనేది అనిపించలేదు. అదే విధంగా ఆది సంభూతుడు అనే దానికి ట్రూ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లో ఏముందని చూస్తే హెల్పింగ్ క్లాంప్ అని ఉంది, అంటే సహకారి. మనకి జకర్యా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి వాడతారు కదా మాట, సహకారి అని ఉంది. ఇక తర్వాత స్వయంభూ అనే దానికి ఒకవేళ మ్యాచ్ అవుద్దామని అర్థం చూస్తే దానికి దగ్గరగా మ్యాచ్ అయింది. ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ వన్ అంటే ఎవరి చేత సృష్టింపబడక తనకు తానే ఉన్నవాడు అది మాత్రం స్వయంభూ అన్నది మాత్రం మ్యాచ్ అయింది. అయితే మనకి గూగుల్లో కానీ గూగుల్లో మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా ఇతిహాసాల్లోనూ పురాణాల్లో ఉన్న మాటలకి మీనింగ్ ఉంటది కాబట్టి మనకి ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి అక్కడ దొరకదు. అయితే ఇక్కడ ఆది సంభూతుడు అంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుని యొక్క స్వరూపంగా ఆయన వచ్చాడు అని చెప్పి ఆయన చెప్తూ ఆది సంభూతుడిని
మళ్ళీ పంపిస్తాను భూలోకానికి. ఒకసారి పంపించాను, ఆయన కార్యక్రమం నిర్వహించుకుని వచ్చాడు, ఇక మళ్ళీ పంపిస్తారంటే రెండవ రాకడ. ఆ రెండవ రాకడ సమయంలో దేవదూతలందరూ కూడా ఆయనకి నమస్కారం చెయ్యాలి. సంకీర్తన 97 సంకీర్తనలో 7వ వచనంలో కూడా ఆయన అంటాడు ఏంటంటే, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయవలను. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయవలను. అదే విధంగా ఆయన అంటాడు, ఆయనకు అవసరమైతే కింద వచనాలు చూస్తే 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయమైనది అని చెప్తున్నాడు అని చెప్పి, అంటే దూతల కంటే శ్రేష్టత అనేది మొట్టమొదట ఏం చెప్పాడు, నీవు నా కుమారుడు అని చెప్పాడు. అదే విధంగా నీ సింహాసనం శాశ్వతం అని చెప్పాడు. ఈ రెండు కొటేషన్స్, రెండు రిఫరెన్స్లు కూడా ఆయన దావీదు సంకీర్తనే తీసుకున్నాడు పౌలు గారు. ఎందుకంటే యూదులకి దావీదు గారంటే చాలా ఇష్టం. దావీదు గారంటే చాలా ఇష్టం. మరి దావీదు సంకీర్తనలు చదివేటప్పుడు అంటే వాళ్ళు నిలబడి చదువుతూ, నిలబడటం మాత్రమే కాకుండా వెనక్కి ముందుకి కొంచెం మూమెంట్ తో చదువుతారంటే ఎక్కడ నిద్రపోతామో, ఎక్కడ కునుకుపాటు పడతామో అని చెప్పి, ఆ కునుకుపాటు అనే సాతాను మన దగ్గర రాకుండా ఉండాలని చెప్పి నిలవటం మాత్రమే కాకుండా వాళ్ళు మూమెంట్ వెనక్కి ముందుకి ఊగుతూ చదువుతారంట. అంటే అంత పవిత్రమైన దానిగా భావిస్తారు దావీదు గారు రాసినటువంటి సంకీర్తనలు. దావీదు గారిని కూడా వాళ్ళు చాలా స్టాండర్డ్ గా తీసుకుంటారు. కాబట్టి పౌలు గారికి కావాల్సింది ఏంటంటే, అది దావీదు సంకీర్తనల రిఫరెన్సా లేక ఇంకో రిఫరెన్స్ అనేది కాదు, ఎట్లాగా యూదులకి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత అనేది వెళ్తుంది అనేది బాగా ఆయన మదించి, ఓ దావీదు రాసినటువంటి కీర్తనలు మనం కోట్ చేసినట్లయితే, అవును దావీదు చెప్పాడు కదా, అది నిజమే, దావీదు చెప్పింది నేను ఒప్పుకోనని చెప్పి వాళ్ళు అనరు. కాబట్టి దావీదు సంకీర్తన నుంచి తీసుకుంటానని చెప్పి ఫస్ట్ చాప్టర్ అంతా మన రిఫరెన్స్ చూసినట్టయితే దావీదు సంకీర్తన నుంచే తీసుకున్నాడు. అంటే దూతల కంటే యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో, ఎట్లా శ్రేష్ఠుడో, తన శ్రేష్ఠత్వాన్ని గురించి యెహోవా దేవుడు ఎట్లా చెప్పాడో, దావీదు ఎట్లా చెప్పాడో, ఆ కీర్తనలు అన్ని తీసుకున్న రిఫరెన్స్ చాలా కష్టపడి కోట్ చేయడం అనేది జరిగింది. మరియు ఆయన 7వ వచనం చూస్తే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలను గాను చేసుకునేవాడు. అంటే దూతల డ్యూటీస్ అనేవి మనకి తెలుసు. కొన్నిసార్లు యుద్ధం చేసిన దూతలు కూడా ఉన్నారు కదా. రబ్షాకే తోటి యుద్ధం చేసేటప్పుడు హిజ్కియా ఒక దేవుడు తన దూతను పంపించినప్పుడు ఒక్క దూత ఒక్కసారి 185,000 మందిని సంహరించడం జరిగింది. అట్లాగే కొన్ని సందర్భాల్లో ఆయన దూతల్ని అగ్నిగాను వాడుకున్నాడు, వాయువుగాను వాడుకున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అంటే, సైన్యములకు అధిపతి యెహోవా అంటే ఆయన సైన్యం అంటే మనుషులు, గుర్రాలు, ఖడ్గాలు మాత్రమే కాదు. కానీ మనం చూస్తాం యోవేలు గ్రంథంలో గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అనే నా సైన్యాన్ని పంపించి అక్కడ పంటలు పాడు చేశానని చెప్పి. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న ఒక చిన్న కీటకం కూడా ఆయన సైన్యంగానే ఉపయోగపడదు. బిలామును గద్దించడానికి గాడిదను ఉపయోగించుకున్నాడు ఆయన. అలాగే జంతువులను, వృక్షాలను, రాళ్లను ఆయన అంటాడు కదా మట్లాది వారిలో కేకలు వేయొద్దంటే, మీరు కేకలు వేయటం మానేస్తే ఇక్కడున్న రాళ్లు కేకలు వేస్తాయంటాడు. కాబట్టి ఆయన అప్పటికి దేన్ని సైన్యంగా వాడుకోవాలంటే వాడుకోగల సమర్థత కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో ఆయన చెప్తున్నాడు ఏంటంటే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుతున్నాడు. కానీ ఈ మాట ఎవరి ద్వారా వచ్చింది? ఇది పరిశుద్ధాత్ముడు దావీదు మహారాజుకు తెలియజేశాడు. తన కుమారుడు, నా కుమారుడు దేవదూతల్ని అగ్నిగాను, అగ్ని జ్వాలలుగాను, వాయువుగాను చేసుకోగల సమర్థుడు అని చెప్పి యేసుక్రీస్తు గురించి దావీదు మహారాజు చెప్పడం జరిగింది. మన ప్రవక్త యెషయా గ్రంథంలో కూడా చూస్తే ఒక్కొక్కసారి ఒక్కో అధ్యాయంలో డైరెక్ట్ గా యెషయా మాట్లాడతాడు ప్రవక్త, అలాగే యెషయాతో యెహోవా దేవుడు మాట్లాడే మాటలు ఉంటాయి, అలాగే యెషయాతో యేసుక్రీస్తు మాట్లాడే మాటలు ఉంటాయి. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం, ఏంటి ఇక్కడ ఎలా ఉంది అక్కడ అంటే ప్రవక్త రాసినటువంటి అధ్యాయం అంతా మనం చదివితే గానీ ఆశాంతో మనం అర్థం చేసుకోలేం. కాబట్టి ఇక్కడ రాసినటువంటి రిఫరెన్స్ ఎలా తెలిసి దావీదుకి?
తన యేసుక్రీస్తు తన కుమారుడు గురించి ఎలా తెలిసింది, రాబోయే యేసుక్రీస్తు గురించి దావీదుకి ఎలా తెలిసిందంటే పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు తెలియచేశాడు, తన స్వరం వినిపించాడు. అలాగే దేవా, నీ సింహాసనం నిరంతరము నిలుచునని, నీ రాజదండము న్యాయార్థమైనదని, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుతువని, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించును. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజు యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన ఇంకా యేసుక్రీస్తు ఇక్కడ రాకపూర్వమే ఆయన దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. అంటే ఆయనకి ఎవరు చెప్పారు? 104వ సంకీర్తన మీరు గమనించినట్లయితే అక్కడ చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. 102వ సంకీర్తనలో 25వ వచనం నుంచి 27వ వచనం వరకు చూడండి. తర్వాత దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడని ఉంటది, అక్కడ యెహోవా దేవుడికి మొరపెట్టాడని ఉంటది. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తుకు ప్రార్థన అని చెప్పి పౌలు గారు చెప్పడం జరిగింది. అదే విధంగా యోవేలు గ్రంథంలో యెహోవా దేవుని పేరిట ఎవరు ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారని ఉంటుంది. అదే అపోస్తల కార్య గ్రంథంలో అదే రిఫరెన్స్ కోట్ చేసినప్పుడు పౌలు గారు యేసు ప్రభువు నామను ఎవరైతే ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారంటాడు. ఎందుకంటే యూదులకి కన్ఫ్యూజన్ లేకుండా యెహోవా దేవుడైనా యేసుక్రీస్తైనా ఒక్కడే, ఆ యెహోవా దేవుని యొక్క కుమారుడే యేసుక్రీస్తు. ఆయనకు ఉన్నటువంటి సర్వాధికారాలకి ఉన్నాయి అని తెలియజేయడానికి ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి రిఫరెన్స్లన్నీ తీసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన చెప్తున్నాడు చాలా తేటతెల్లంగా, తన దూతలను వాయువులుగాను తన సేవకులుగాను చేయగలడు, అగ్ని జ్వాలలుగా చేసుకుంటాడని దూతల గురించి చెప్పాడు. ఆ దూతలు అంటే యేసుక్రీస్తుకు సేవకులుగా ఉపయోగపడతారయ్యా నా కుమారుడికి, నా రాబోయే యేసుక్రీస్తు అనే నా కుమారుడికి దూతలందరూ సేవకులుగా ఉపయోగపడతారు అని చెప్పి అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఈ దూతల ప్రస్తావన మనకు ఆదికాండంలోనే వచ్చింది. దూతల గురించి నోట్స్ అంతా కూడా, అంటే దూతలు ఏం చేస్తారు, వాళ్ళకున్న పరిధి ఎంత వరకు అనేది ఆదికాండంలోనే మొదలైంది. దూతల గురించి అక్కడి నుంచి దూతలు పనిచేయటం మొదలు పెట్టారు. 16వ అధ్యాయం దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా దూతలు ప్రకటన గ్రంథం వరకు వారు చేసిన సేవలు మనం చూస్తాం. కాబట్టి అక్కడ చాలా క్లియర్ గా దావీదు మహారాజుకి దేవుడు చెప్పినటువంటి మాట, నా కుమారుడికి దేవదూతలు పరిచారం చేస్తారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అదే విధంగా దేవా, నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయమార్గం అనేది న్యాయార్థమైనది అని ఎవరు? దావీదు మహారాజు యేసుక్రీస్తు, ఇంకా యేసుక్రీస్తు రాకముందు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఎలాగా? తండ్రి అయిన దేవుడు దావీదు మహారాజుకు చెప్పాడు కాబట్టి, నీ గురించి నాకు నీ తండ్రి ఇలా చెప్పాడు అని చెప్తున్నాడు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించావు కాబట్టి నీ తండ్రి నీ దేవుడు నిన్ను హెచ్చించాడు, ఆనంద తైలంతో అభిషేకించాడు. మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. అదే విధంగా రూపాంతర కొండ మీద రూపాంతర అనుభవం చూసినప్పుడు అక్కడ ఉన్న వారితో యోహాను, యాకోబు, పేతురు, అది కాకుండా మళ్ళీ మోషే, ఏలియాను కూడా ఉంటారు కదా, అక్కడ చెప్పిన మాట ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పడం జరిగింది. అలాగా కుమారుడు గురించి చెప్పాడు, కానీ ఎప్పుడు కూడా దేవదూతల గురించి దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉండువు. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? దావీదు మహారాజ్ చెప్తున్నాడు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నవాడు, నీ సంవత్సరంలో తరగు అని చెప్పుతున్నాడు. దావీదు మహారాజ్ చెప్తున్నాడు యేసుక్రీస్తు. అయితే దావీదు మహారాజ్కి యాజ్ యూజువల్ గా యెహోవా దేవుడు తెలియచేశాడు. ఎందుకు తెలియచేశాడు యెహోవా దేవుడికి? అసలు దావీదు మహారాజుతో చెప్పాల్సిన పని ఏంటి అంటే, ఆయనకి తెలుసు ఆ ఫ్యూచర్ అంతా జరగబోయే తెలుసు. యూదులు ఈ రకమైన తిరస్కార భావంతో ఉంటారని, దావీదుని వాళ్ళు హెచ్చుగా గౌరవిస్తారని, దావీదు చెప్పిన మాటని వేదంగా భావిస్తారని. మన భారతదేశంలో కూడా చూడండి, ఒక సత్యాన్ని మనం చెప్పామంటే తొందరగా ఒప్పుకోరు. అదే కనుక ఆ వేదంలో ఉంది, ఈ వేదంలో ఉంది, ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో ఉంది, అధర్వవేదంలో ఉంది, ఆ సామవేదంలో ఉందని మనం 4 వేదాల్లో కానీ, ఉపనిషత్తులో కానీ, మాండకోపనిషత్తులో కానీ ఏదో ఒకటి మనం కోట్ చేసినప్పుడు ఆహా అంటారు, లేకపోతే ఆ మాటకి విలువ ఉండదు.
అలాగే దేవుడికి ఫ్యూచర్ తెలుసు కాబట్టి రాబోయే కాలంలో యూదులు ఎలాగ క్రీస్తుని తిరస్కరిస్తారో ఆయన ముందే తెలుసు కాబట్టి ఆ తిరస్కరించకుండా చేయటానికి అయ్యా దావీదు మహారాజుతో యెహోవా దేవుడు ముందుగానే యేసుక్రీస్తు గురించి మాటలు చెప్పారు. యేసుక్రీస్తు గురించి చెప్పబడిన మాటలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నాయి అని చెప్పడానికి దావీదు మహారాజుతో చెప్పారు. మరొకసారి ఆ మాటలు చూస్తే, ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. మరి యోబుతో అంటాడు యెహోవా దేవుడు ఒకసారి యోబు గ్రంథంలో 34వ అధ్యాయంలో అంటాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? నేను సప్తర్షి నక్షత్రములకు పేరు పెట్టినప్పుడు నువ్వు ఉన్నావా? ఏంటి మాట్లాడుతున్నావు యోబు అంతా తెలిసినట్టు? యోబు ఏ కాలం నాటివాడు? ఇంచుమించుగా అబ్రహాం కాలం నాటివాడు. ఆది కాండం కంటే ముందే యోబు గ్రంథం ఉందని చెప్తారు పండితులు, థియాలజిస్టులు. కాబట్టి ఆ యోబుని అడుగుతున్నాడు దేవుడు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా? సప్తర్షి నక్షత్రులు నేను పేరు పెట్టినప్పుడు నువ్వు ఉన్నావా అని యోబుని అడిగాడు. అడిగిన తర్వాత మన సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే, నేను చాలా సంతోషంగా ఈ నిర్మాణంలో ఉన్నానని చెప్పి, ప్రధాన శిల్పిగా ఉన్నానని చెప్పి యేసుక్రీస్తు సామెతల గ్రంథంలో జ్ఞానము అన్న దగ్గరల్లా యేసుక్రీస్తు అనే మాట మనం ఇన్సర్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి దాన్ని పట్టుకుని కొంతమంది ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రవక్త కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, ప్రధాన శిల్పిని నేను అన్నాడంటే ఒక గొప్ప ఆర్కిటెక్చర్ గా దేవుడు యేసుక్రీస్తుని ఉపయోగించుకున్నాడని చెప్పి వ్యాఖ్యానాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఆయన చాలా చక్కగా పైన చెప్పాడు కదా, సమస్తము ఆయన మూలంగా నిర్మించెను. దేవుడు ఆయన చేతే నిర్మింప చేశాడు ఈ సృష్టిని యేసుక్రీస్తు ద్వారా. ప్రధాన శిల్పి మాత్రం కాదు, ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకని అంటున్నాడు, అవన్నీ వస్త్రముల వలె పాతగిల్లును. ఆ సృష్టి అంతా ఒకసారికి పాతగిల్లిపోతుందేమో. ఉత్తరీయం వలె వాటిని మడిచివేదువు. ఆకాశాన్ని ఎవరు మడిచివేయగలరు? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ఆ పని చేయగలరు. దావీదు మహారాజు చెప్తున్నాడు, ఎందుకు? దేవుని ద్వారా ఆయన విన్న మాటలే ఆ కీర్తనలో వ్రాసాడు. ఆ కీర్తనలు ఎత్తి పౌలు గారు ఎక్కడ యూదులకు చెప్తున్నాడు, ఇదిగో చూడు, నీకు దావీదు అంటే పితామహుడు కదా. మనం ఫిలాసఫీ అనగానే తత్వశాస్త్ర పితామహుడు అంటాం ప్లాటోని. అలాగే యూదులకి అది దావీదు ఒక పితామహుడు కాబట్టి మీ పితామహుడితో దేవుడు చెప్పిన మాటలు ఆయన కీర్తనలో రాశాడయ్యా. ఏ మాటలైతే రాశాడో ఆ నెరవేర్పే యేసుక్రీస్తు అని చెప్పి పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉత్తరీయం వల్లే వాటిని ముడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు. ఎందుకంటే నువ్వు సృష్టి వద్దనుకున్నావు అనుకో. ఒక చిత్రకారుడు చాలా అందంగా క్యాన్వాస్ మీద ఒక బొమ్మ చాలా చక్కగా కష్టపడి వేశాడు. వేసిన తర్వాత కొంతకాలానికి వద్దు అనుకున్నాడు, దాన్ని తీసేసే ఇది అతనికే ఉంది. ఎందుకంటే అంతకంటే బాగా వేయగలడేమో, లేదా వద్దు అనుకున్నాడేమో, ఏదైనా చేసే హక్కు ఆ చిత్రకారుడికే ఉంది. అలాగే నువ్వు నిర్మించిన సృష్టి, దాన్ని చాపలాగా చుట్టేయగల సమర్థుడు కూడా నువ్వే. దాన్ని ఉపయోగించాలన్నా నువ్వే, దాన్ని చాపలాగా చుట్టేయాలన్నా కూడా నువ్వే. మన ప్రకటన గ్రంథంలో చూస్తాం కదా, ఆ దినమందు సూర్యచంద్రులు తమ కాంతిని కోల్పోతారు, నక్షత్రాలు రాలి పడిపోతాయి అని మనం చదువుతాం కదా. అవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అంటే, ఎవరైతే సృష్టించారో, ఎవరైతే సృష్టికర్తగా ఉన్నారో ఆయనే వాటిని మళ్ళీ ఆ స్థానాలు కదిలింపు చేయడానికి సమర్థుడు. మరెవరో కూడా ఏ దేవదూత కూడా పని చెయ్యలేదు. ఆ సృష్టికర్తని యేసుక్రీస్తు మాత్రమే చేయగలడు అని చెప్పి దావీదు మహారాజు తన కీర్తనలో రాశాడు. కాబట్టి దాన్ని ఇక్కడ రిఫరెన్స్ గా చెప్తున్నాడు. నీ సంవత్సరములు తరగవు. మన సంవత్సరాలంటే మనం ఏంటి, ఒక సంవత్సరం అయిపోతే సంవత్సరం అయిపోయింది అనుకుంటాం. కానీ ఆయన దృష్టిలో ఒక దినము 1000 దినములతోనూ 1000 దినములు ఒక దినంతో సమానమని చెప్పి నీ సంవత్సరములు తరగవు. ఆయన సంవత్సరాలు వేరు, మన సంవత్సరాలు వేరు. మనం ఏదో లెక్క పెట్టుకుంటాం, కానీ ఆయన లెక్క వేరు అని చెప్పుతున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోవా దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని? నీ శత్రువులని నీ పాదపీఠం కిందకి తెచ్చే వరకు కూడా నువ్వు నా దగ్గర నా కుడి పార్శ్వం నా సింహంలో కూర్చుండని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడు. ఇది 110వ సంకీర్తన 1వ వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అని ఉంటుంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి మాట. ఇక్కడ ప్రభు అంటే యెహోవా దేవుడు, నా ప్రభు అంటే యేసుక్రీస్తు. అక్కడ చెప్తున్నది దావీదు మహారాజు. ఈ 110వ సంకీర్తన 1వ వచనాన్ని
ఇంచుమించుగా యేసుక్రీస్తు మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక అనేక మార్లు ఈ 110వ సంకీర్తనలో 1వ వచనాన్ని, ఎందుకంటే యూదులు అంటారు కదా ఓ సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నువ్వు దావీదు కంటే ముందున్నవాడవా, నువ్వు నీ వయసు అంతా కలిసి 40 సంవత్సరాలు కూడా 30 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వేంటి ఎప్పుడు ఆది నుంచి ఉన్నానంటావు, నువ్వు దావీదు కంటే ముందున్నవాడవా అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు ఈ దావీదు సంకీర్తన 110వ వచనం 1వ వచనం 110వ సంకీర్తన 1వ వచనం కోట్ చేసి అక్కడ చెప్పడం జరిగింది. చూడండి, అక్కడ ప్రభువు నా ప్రభువుతో అన్నాడు దావీదు మహారాజు. ప్రభు అంటే యెహోవా దేవుడు, నా ప్రభు అంటే ఎవరు? దావీదు ప్రభువు నేను అని చెప్పి, నీ కుళ్ళు పట్ట నీవు అని చెప్పి అన్నాడు. మానవ మాత్రుడి శరీరం కుళ్ళు పట్టకుండా ఉంటుందా? ఎవరి గురించి చెప్పాడు దావీదు మహారాజు? లేఖనములు చదువుతున్నారు మీరు, ప్రవక్తల ప్రవచనాలు మీకు తెలుసు, అన్నీ తెలుసు, తెలిసి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రం గురుడితనం కలిగి చేసినట్టు ఆ విధంగానే ఉంటున్నారు. కాబట్టి ఆయన గద్దించి చెప్పడం జరిగింది. ఈ 110వ సంకీర్తన 1వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఆయన చెప్తాడు, దావీదు మహారాజు అంటాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి మాట ఏమన్నాడంట యెహోవా దేవుడు, నీ శత్రువులందరినీ నీ పాద పీఠము క్రిందకు తెచ్చే వరకు. అందుకనే ప్రకటన గ్రంథంలో చూస్తాం, నాదా సత్యస్వరూపి, ఇంకెన్నాళ్ళు మేము ఇక్కడ ఉండాలని చెప్పి బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు కేకలు వేసినట్టుగా చూస్తాం. అప్పుడు ఇంకా కొంత సంఖ్య సంపూర్ణం కావాల్సి ఉన్నది కాబట్టి అప్పటి వరకు మీరు వేచి ఉండాల్సిందే అని చెప్పి ఒక స్వరం వినపడద్దు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ సింహాసనం నువ్వు వేరే ఉండి నువ్వు పరిపాలించే రోజు వరకు నీ శత్రువులందరూ కూడా నీ పాదపీఠం కిందకు వచ్చే వరకు నీవు నా సింహాసనం మీద కూర్చో అని చెప్పాడు అని చెప్పి దావీదు మహారాజు చాలా క్లియర్ కట్ గా ఆ సంకీర్తనలో వ్రాయటం జరిగింది. అది పౌలు గారు ఇక్కడ కోట్ చేసి, ఎక్కడైనా దేవదూతలతో దేవుడు ఎప్పుడైనా నీ శత్రువులు జయించే వరకు అని చెప్పే మాట చెప్పారా? నీ పాదపీఠం కిందకి వాళ్ళు తీసుకొస్తాను ఏ దేవదూతోడైనా దేవుడు చెప్పాడా? ఏ దేవదూతోడైనా నా సింహాసనం మీద నా కుడిపార్శ్వను కూర్చోమని చెప్పాడా? లేదు కదా. అట్లాంటప్పుడు దేవదూతని యేసుక్రీస్తుని ఎందుకు మీరు సమానం చేస్తున్నారు అని చెప్పి చాలా చక్కగా రిఫరెన్స్ అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. నా కుడిపార్శ్వను కూర్చుండము అని దూతలతో ఎవరిని కూర్చోను ఎప్పుడైనా చెప్పినా అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా అక్కడ ప్రశ్న ఎదుర్కొన్న వాళ్ళు నిరుత్తరులు అయిపోతారు. ఎవరు కూడా దానికి సమాధానం అనేది చెప్పలేరు. ఎలా చెప్తారు? దానికి ఆన్సర్ లేదు. అంత చక్కగా దావీదు మహారాజు క్రీస్తు పుట్టక ముందు మరి 1000 సంవత్సరాల పూర్వమే ఆయన రాసినటువంటి మాటల్ని దావీదు మహారాజు లేడు అనగలరా? దావీదు మహారాజును మేము క్రైటీరియాగా తీసుకోము అనగలరా? సంకీర్తనలు అసలు మేము పట్టించుకోము అనగలరా యూదులు? అననే అనరు. కాబట్టి ఆయన అంటున్నాడు, చూడండి, నీ దావీదు మహారాజే చెప్తున్నాడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు ఇట్లా మాట్లాడాడని. అదే దావీదు మహారాజు ఎక్కడైనా దేవదూతలతో యెహోవా దేవుడు ఇట్లా మాట్లాడాడని ఎక్కడైనా చెప్పాడా మీకు? చెప్పండి అని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ ఏం చెప్తారు వాళ్ళకి నో ఆన్సర్ అనమాట. మీరందరూ రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయటికి పంపబడిన సేవకులైన ఆత్మలు. చివరికి తేల్చి చెప్తున్నాడు పౌలు గారు. మరి దేవదూతల డ్యూటీ ఏంటయ్యా అని మీరు అనుకుంటున్నారేమో. వీళ్ళ పని ఏంటంటే రక్షణ పొంది దేవుని స్వాస్థ్యంలోకి వెళ్ళబోయే వారికి పరిచర్య చేయటానికి వీళ్ళు పంపబడినటువంటి వారు, దేవుని సేవకులు. వారు ఏ రూపంలో దేవుడు ఆదేశిస్తే ఏ పనైనా చేయటానికి వాళ్ళు. ఇప్పుడు గబ్రియేల్ దేవదూతున్నాడు. గబ్రియేల్ అనే మాటకి దేవుని నరుడు అని అర్థం. దేవుని నరుడు అంటే నరులకి ఒక సందేశాన్ని పంపించాలంటే గబ్రియేల్ దేవదూతను ఆయన ఉపయోగించుకున్నాడు. అలాగే మిఖాయేల్ దేవదూతున్నాడు. మిఖాయేల్ దేవదూత పని ఏంటి? ఆయన యుద్ధం చేయట్లో ఆరితేరినవాడు ఆ దేవదూత. అట్లాగే కొంతమంది దూతలు కొన్ని ప్రత్యేకింపబడిన పనులకి ఆయన కేటాయించుకున్నాడు. వీళ్ళందరి పని ఏంటంటే మనం పొందబోయే రక్షణ చూసి, మనం పొందబోయే స్వాస్థ్యం చూసి ఆనందించడానికి ఇప్పటి నుంచే పరిచర్య చేస్తూ ఉన్నారు. పేతురు గారు రాసిన పత్రికలో కూడా ఆయన అంటాడు, నీకు వాక్యం బోధించిన వాళ్ళు అంటే వాక్యం బోధించిన వాళ్ళు కూడా దేవదూతలు అన్నారు. మోషన్ కూడా ఒకనొక సందర్భంలో దేవదూత చేత ధర్మశాస్త్రం పంపించబడింది అన్నారంటే దేవుని దగ్గర నుంచి ఆయన వచ్చాడు కాబట్టి ఆ ధర్మశాస్త్రం పట్టుకుని, దూత అంటే వార్తాహరుడు అని అర్థం.
అది గ్రీకు భాష నుంచి తీసుకోబడినటువంటి మాట. దూత అంటే వార్తాహరుడు, వార్తను తెచ్చేవాడే అవ్వచ్చు, వార్తను తీసుకెళ్లి ఏదైనా కార్యం చేయమంటే చేసి రావడానికి కూడా ఆయన ఉపయోగపడితే ఏదైనా కూడా. కాబట్టి మీకు వాక్యం బోధించిన వాళ్ళు కూడా దూతలే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు పొందబోయే రక్షణ ఎట్లా ఉంటుందో, మీరు పొందబోయే స్వాస్థ్యం ఎట్లా ఉంటుందో అని తొంగి చూస్తూ ఉన్నారంట. మీరు మనం పొందబోయే రక్షణ, మనం పొందబోయే స్వాస్థ్యం. కాబట్టి దూతల దేవుడు ఎందుకు ఉపయోగించాడంటే ఆ రక్షణ స్వాస్థ్యం పొందబోయే వారికి బలపరచడానికి, వాళ్ళకి పరిచర్య చేయడానికి మాత్రమే దేవదూతలు అనేవాళ్ళు కేటాయించబడ్డారు. ఇదే విషయాన్ని రోమిలి రాసిన పత్రికలో కూడా అక్కడ 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కూడా పౌలు గారు అంటారు, నరుల కుమారులు పొందబోయేటటువంటి రక్షణ చూడాలని సృష్టి యావత్తు దైవ కుమారులుగా వీరు కన్వర్ట్ అవడం చూడాలని చెప్పి సృష్టి యావత్తు ప్రసవేదంతో మూలుగుతూ ఉందంటే. ఎందుకంటే మానవుడు చేసిన పాపంతో భూమి నిండిపోయింది, భూమి భారం. చాలా మంది ఏమీ తెలియని కూడా అంటారు కదా, భూమి ఏం చేస్తాడు మోయలేకపోతుంది పాప భారం అని అంటారు కదా. కాబట్టి సృష్టి యావత్తు చూస్తుందంటే ఈ నరుడు పొందబోయేటటువంటి మంచి స్వాస్థ్యం ఎట్లా ఉంటుందో, దేవుడు ఈవిడ ఇచ్చే రక్షణ అనేది ఎలా ఉంటుందో, ఆ మహిమ తేజస్సు ఎట్లా ఉంటుందని చూడటానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే మనల్ని అందరినీ కూడా ఆ వైపు నడిపించడానికి, పరిచర్య చేయడానికి కేటాయించబడినటువంటి వారు దేవదూతలు. అదేవిధంగా అందుకనే సకల దేవతలు ఆయన వైపు తిరిగి నమస్కరించాలి అంటాడు ఒక కీర్తనలో. సకల దేవతలు అంటే వాళ్ళు దేవుళ్ళని చెప్పుకోబట్టుకున్న వారందరూ కూడా ఒకానొక సమయంలో ఆయన వైపు చూసి నమస్కరించాలి. ఇందాక మనం చదివిన రిఫరెన్స్ అదే. కాబట్టి పౌలు గారు చాలా స్పష్టంగా యూదులకి ఏ మాత్రం సందేహం లేకుండా ఏమన్నాడైనా, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం, దేవుని యొక్క ఫిలాసఫీ ఆయనలో ఉంది. ఆ దేవుడు ఆత్మస్వరూపు కాబట్టి నరవతరిగా మన దగ్గరకు వచ్చాడు. ఆ మహిమ తేజస్సుకు ప్రతిబింబంగా ఆయన ఉన్నాడు. ఆ మహిమ తేజస్సుని ఎవరు గుర్తుపెట్టారు? మనకంటే ముందు అపవాది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు గుర్తుపెట్టారు, విలువలాడిపోయారు. ఇంకా ఆ తేజస్సు మనం గుర్తుపట్టలేని స్థితిలోనే ఉన్నట్టయితే ఆ తేజస్సును ఆశ్రయించి ఆ మహిమను మనం పొందుకోవటానికి అవకాశం అనేది ఉంది. అదే విధంగా ఆయన చెప్తున్నాడు, భూమి నీవు నా కుమారుడు అని ఎవరితోడైనా దేవదూతతో చెప్పాడా? నీ సింహాసనం శాశ్వత కాలం ఉంటుందని ఎవరితోడైనా చెప్పాడా? అదే విధంగా దేవదూతలు పరిచర్య చేస్తానికే వచ్చారని ఎవరితోటైనా చెప్పారా? తన కుమారుడికి పరిచర్య చేయడానికి వాళ్ళు వచ్చారు. దేవదూతలకి యేసుక్రీస్తుకి ఎంతో వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తుకు మాత్రమే కాదు, క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరికి. పేతురు జైల్లో ఉన్నప్పుడు దేవదూతలు పంపించి విడిపించాడు దేవుడు. పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు అదే జరిగింది. అదే విధంగా అనేక సందర్భాల్లో దానియేలు ప్రార్థిస్తూ ఉంటే గబ్రియల్ దేవదూతను పంపించాడు ఆయన. ఒక్క యేసుక్రీస్తుకనే కాదు, ఎవరైతే ఆ ఇదిలో ఉన్నారో, ఆ రక్షణ స్వాస్థ్యం పొందుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిచయం చేయడానికి దేవదూతలు అనేవాళ్ళు కేటాయించబడ్డారు. కాబట్టి ఓ యూదులారా, హెబ్రీయులారా, యేసుక్రీస్తుని దేవదూతల్ని ఒక్కటి చేసి మాట్లాడవద్దు అని పౌలు గారు చెప్పారు. ఇప్పుడు మనం కూడా ఇందాక ప్రియదర్శిని మేడం నేను అదే మాట్లాడుకున్నాం. పరమత దూషణ లేకుండా దేవుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడు, ఆయన చెప్పిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఎట్లా జరుగుతున్నాయి అని మనం వివరించి చెప్పగలిగితే ఓపికతో. అందుకనే ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు ఓపికతో, సహనంతో సమాధానం చెప్పండి అన్నాడు పేతురు గారు 4వ అధ్యాయంలో. 1 పేతురు 4వ అధ్యాయంలో మీరు చాలా ఓర్పుతో చెప్పినప్పుడు వాళ్ళ విషయాన్ని గమనిస్తారు, అంతే తప్పించి ప్రశ్నకు ప్రశ్న సమాధానం అనేది కాదని చెప్పి. ఈ అధ్యాయం అంతా చదివిన మనకి యేసుక్రీస్తుకి దేవదూతలకు ఉన్నటువంటి తేడా, అదే విధంగా ఆయన తేజస్సు గురించి, ఆయన మూర్తిమత్వం గురించి అన్ని కూడా చాలా వివరంగా మనకి చదవటం జరిగింది. ఇక్కడ 4-5 కీర్తనలు మాత్రమే ఇక్కడ కోట్ చేయడం జరిగింది పౌలు గారు. మనం కీర్తనలు ధ్యానం చేసేటప్పుడు అనేక సందర్భాల్లో మనం ఇతరులకు బోధించాల్సి వచ్చినప్పుడు ఆ కీర్తన గ్రంథంలో ఉన్న రిఫరెన్స్లు మళ్ళీ క్రొత్త నిబంధనలు ఎక్కడైతే వాడబడినాయో అవి ఇవి కలిపి మనం చెప్పినప్పుడు తప్పనిసరిగా అవతల వాళ్ళకి కన్విన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు తండ్రి, మర్మమయ్యున్న తండ్రి, నాయన నీ వాక్యం మర్మములు నేను మేము ధ్యానించడానికి ఏమాత్రమూ సరిపోవు. కానీ తండ్రి నాయన మేము చేసిన ప్రయత్నాలు తండ్రి నీవు మాకు ముందుండి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అవును ప్రభు, లోకంలో మేము ఉన్నామంటే అనేక ఛాలెంజెస్, ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన సమయంలో తండ్రి మా సొంత జ్ఞానంతో కాకుండా తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తండ్రి
మరి యూదులకు వాక్యం చెప్పడానికి పౌలు గారు ఎంత ప్రయాసపడి దావీదు సంకీర్తనలోను అదే విధంగా యోవేలు ప్రవక్తల గ్రంథాల్లోను పాత నిబంధన గ్రంథంలోను ఉన్నటువంటి రిఫరెన్స్లు అన్ని పెట్టి వాళ్ళు ఒప్పించడానికి, వాళ్ళు నిత్య స్వాస్థ్యం పొందటానికి ఎంత శ్రమ పడ్డాడనైనా అది చూచిన మేము ఎంతవరకు మాకు ఇచ్చిన తలాంతుని మేము ఉపయోగించుకోగలుగుతున్నాం ప్రశ్నించుకుని, నీ రెండవ రాకడ సమయంలో ఒట్టి చేతులతో కాకుండా తండ్రి, నీవు మాకు ఇచ్చిన తలాంతును ఉపయోగించిన, ఇదిగో ప్రభువా నీవు నాకు ఇచ్చిన తలాంతును ఈ విధంగా నేను ఉపయోగించుకున్నానని చెప్పగలిగే స్థితిలో మేమందరం ఉండగలిగే వాక్యం దయచేయమని, విన్నవారు వినటం మాత్రమే పరిమితం కాకుండా నాయన ఆచరించడానికి, అదే విధంగా అనేక మందికి వాక్యం చెప్పడానికి నాయన మాలో ఆసక్తి కలిగించమని, నీ చిత్తమైతే నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమంతా చేరి నీకు స్తుతులు చెల్లిస్తూ వాక్య ధ్యానం చేసిన వాక్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.